అందరికీ నమస్కారము. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుని కథ. శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు. మృగశృంగ మహర్షి కుమారుడు మృకండు యుక్త వయస్సు వచ్చే వరకు గురుకులంలో విద్యాభ్యాసము పూర్తి చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. వారికి మరుద్వతి అను కన్యతో వివాహం చేశారు. చాలా కాలం వారికి సంతానం కలగలేదు. పరమేశ్వరునికి ప్రత్యక్ష నివాసం కాశీ. ఆ కాశీ విశ్వనాథుణ్ణి సేవించుకొని సంతానం పొందుదామని కుటుంబ సమేతంగా కాశీ చేరుకున్నాడు. కాశీలో సంతానం కోసం భార్యతో కలిసి మృకండు తపస్సు ప్రారంభించాడు. ఆయన తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. మృకండు తన్మయత్వంతో పొంగిపోయి శివుని అనేక విధములుగా స్తుతించాడు. పరమేశ్వరుడు ప్రసన్నంగా మునివంక చూసి, మీ భక్తికి తపస్సుకు మెచ్చి మీ కోరికలు తీర్చడానికి వచ్చాను, ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. మరుక్షణం మృకండు దీనంగా, మాకు అన్నీ ఇచ్చావు, కానీ వంశాభివృద్ధి కోసం సంతానం కావాలని తపస్సు చేశాను, మాకొక కొడుకుని అనుగ్రహించమని ప్రార్థించాడు. అందుకు శివుడు, మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమే మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండు దంపతులు. శివపార్వతులు తథాస్తు అని అంతర్ధానమయ్యారు. మృకండ మహామునికి పుత్రుడు ఉదయించాడని మునులందరూ వచ్చి అభినందించారు. వేదవ్యాసుడు స్వయంగా వచ్చి శిశువుని ఆశీర్వదించి మార్కండేయుడు అని నామకరణం చేసి వెళ్ళాడు. మార్కండేయుడు పుట్టినప్పుడు జాతకం వేసి ఆయుర్దాయం 16 సంవత్సరాలేనని నిర్ణయించారు. 5వ ఏటనే ఉపనయనం, ఆ తర్వాత విద్యాభ్యాసం ప్రారంభించారు. అతి స్వల్ప కాలంలోనే ఏకసంతాగ్రహి అగుట చేత సకల శాస్త్ర కోవిదుడైనాడు. తల్లిదండ్రులందు, గురువులయందు, సత్పురుషులయందు భక్తిభావంతో పలువురి ప్రశంసలందుకున్నాడు. 16వ సంవత్సరం ప్రారంభమైంది. తండ్రి మృకండునికి, తల్లి మరుద్వతికి భయం, ఆందోళన మొదలైంది. పిల్లవానికి జన్మదినోత్సవం వేడుకగా మునులందరినీ ఆహ్వానించి జరిపించారు. వచ్చిన పెద్దలందరూ మార్కండేయుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. వశిష్ఠ మహర్షి కూడా వచ్చిన వారిలో ఉన్నాడు. మార్కండేయుడు అక్కడున్న వారికి నమస్కరిస్తూ వశిష్ఠుల వారికి నమస్కరించబోయాడు. వశిష్ఠ మహర్షి వద్దని వారించాడు. అదేమని మిగిలిన మునులు వశిష్ఠ మహర్షిని అడిగారు. దానికి వశిష్ఠ మహర్షి, వీనికి ఈ సంవత్సరంలో ఆయుర్దాయం తీరిపోతుంది, మీరందరూ వీనిని దీర్ఘాయుష్మంతునిగా ఎలా దీవించారు అని అడిగాడు. మునులందరూ తమ వాక్కు వృథా అవ్వకూడదని బాధపడి వశిష్ఠుల వారినే ఏదైనా ఉపాయం ఆలోచించి చెప్పమన్నారు. వశిష్ఠ మహర్షి మిగతా ఋషులతో, ఈ బాలుని మనం బ్రహ్మదేవుని వద్దకు తీసుకువెళదాం అని చెప్పి అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. మార్కండేయుడు బ్రహ్మదేవునికి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు వాత్సల్యంతో, చిరాయువుగా జీవించు తండ్రి అని ఆశీర్వదించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతము బ్రహ్మకు తెలియచేశాడు. బ్రహ్మదేవుడు క్షణం ఆలోచించి మార్కండేయుని దగ్గరకు తీసుకొని, పరమేశ్వరుడు వీడికి సంపూర్ణ ఆయుర్దాయం ప్రసాదించుగాక అని మనస్సులో శివుణ్ణి ధ్యానించారు. ఆ తరువాత, మహర్షులారా, పిల్లవాని ఆయుర్దాయానికి ఏ ప్రమాదము లేదు, మీరంతా ఆనందంగా వెళ్ళిరండి అన్నాడు. మార్కండేయునితో కాశీకి వెళ్ళి నిత్యము విశ్వనాథుని సేవలో తరించు అని పంపాడు బ్రహ్మదేవుడు. మార్కండేయుడు ఇంటికి చేరి తల్లిదండ్రులతో జరిగింది చెప్పాడు. పిల్లవాడిని విడిచి ఉండలేక కుటుంబం అంతా కాశీకి బయలుదేరి వెళ్లారు. కాశీ విశ్వనాథుని మందిరానికి సమీపంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. మృకండ మహర్షి, మార్కండేయుడు శివనామ స్మరణతో శివలింగము చెంతనే ఉండిపోయారు. మరణం ఆసన్నమైనది. యమధర్మరాజు తన భటులను మార్కండేయుని ప్రాణాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. యమభటులు శివ సాన్నిధ్యంలో ఉన్న మార్కండేయునిపై మరణపాశము విసరలేకపోతున్నారు. మార్కండేయుని చుట్టూ గొప్ప తేజోవలయం ఏర్పడింది. ఆ తేజస్సు
యమభటులపై అగ్నికణముల కంటే అధిక బాధను కలిగించింది. యమభటులు భయపడి యమధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగినది వివరించి ఆ బాలుని ప్రాణాలు తీసుకురాగలిగిన శక్తి తమకు లేదని విన్నవించుకున్నారు. యమధర్మరాజు యమపాశంతో తానే స్వయంగా మార్కండేయుని వద్దకు వచ్చాడు. యముడు ప్రాణాలు తీసుకువెడతాడు అనుకున్న వెంటనే మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖరాష్టకాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మార్కండేయుని ప్రార్థనకి శివుడు లింగం నుండి వచ్చి త్రిశూలంతో యముని సంహరించాడు. మార్కండేయుడు రక్షించబడ్డాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి ఈశ్వరుని స్తుతించి శాంతింపచేశారు. బ్రహ్మ వినయంగా, పరమేశ్వర, యముడు తన కర్తవ్యం నిర్వహించాడు. నీవే కదా మార్కండేయునికి 16 ఏండ్ల ఆయుర్దాయం ఇచ్చింది. మార్కండేయుని చిరంజీవిని చేశావు. ధర్మాన్ని రక్షించేందుకు యముడు మనకు చాలా అవసరం కదా అని ప్రార్థించారు. ఈశ్వరుడు యమునికి ప్రాణదానం చేసి ఇకనైనా నా భక్తుల జోలికి రావద్దు అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. దేవతలు మార్కండేయుని ఆశీర్వదించి వెళ్ళారు. ఈ విధంగా మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. అచంచలమైన భక్తి విశ్వాసాలు మార్కండేయుణ్ణి అజేయుడిగాను మరియు చిరంజీవిగాను చేశాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.